అందరికీ నమస్కారం. అతి శక్తివంతమైనటువంటి శ్యామలా దండకాన్ని గురుగారు శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే విందాము. మాతా మరకత శ్యామ మాతంగీ మధుశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబ వనవాసిని జయ మాతంగతనయే జయ నీలోత్పలజ్జుతే జయ సంగీత రసికే జయ లీలాసుక ప్రియే జయ జనని సుధా సముద్రాంతరుజ్జన్మణి ద్వీప సంరూఢ బిల్వాటవీ మధ్య కల్పద్రుమా కల్పకాదంబ కాంతార వాసప్రియే కుర్తివాసప్రియే సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోల నీపస్రగాబద్ధ చూళీ సనాధత్రికే సానుమత్పుత్రికే శేఖరీభూత శీతాంశురేఖా మయూఖావళీ నద్ద సుస్నిగ్ధ నీలాలక శ్రేణి శృంగారితే లోక సంభావితే కామలీలాధనుస్సన్నిభ్రూలతా పుష్ప సందేహ కృచ్చారు గోరోచనా పంక కేళీలలామాభిరామే సురామే రమే ప్రోల్లసద్వాలికా ముక్తిక శ్రేణికా చంద్రికా మండలోద్భాసి గండస్థలన్యస్త కస్తూరికా పత్రరేఖా సముద్భూత సౌరభ్య సంభ్రాంత భృంగాంగనా గీత సంద్రీ భవన్ మంద్ర తంత్రీశ్వరే భాస్వరి వల్లకీ వాదన ప్రక్రియా లోలతాళీ దళాబద్ధ తాటంక భూషా విశేషాన్వితే సిద్ధ సమ్మానితే దివ్యహాలా మదోద్వేల హేలాల సచక్షురాందోళన శ్రీ సమాక్షిప్త కర్ణైక నీలోత్పలే నిర్మలే స్వేద బిందూల్ల సత్ఫాల లావణ్య నిశ్చంద సందోహ సందేహ కృన్నాసికా మౌక్తికే సర్వమంత్రాత్మికే కుందమందస్మితోదార వక్త్ర స్ఫురత్పూగ కర్పూర తాంబూల ఖండోత్కరే శ్రీకరే కుంద పుష్పద్యుతి స్నిగ్ధ దంతావళీ నిర్మలాలోల కల్లోల సమ్మేళన స్మేర సోణాధరే చారు వీణాధరే సులలిత నవ్యవ్వనారంభ చంద్రోదయోద్వేల లావణ్య దుగ్ధార్ణవావిర్భవత్ కంబు బిబ్బోక హృత్కంధరే మంధరే బంధురచ్ఛన్న వీరాది భూషా సముజ్యోతమానా నవజ్యాంగ శోభే శుభే రత్నకేయూర రశ్మిఛటాపల్లవ ప్రోల్లస దుర్లతా రాజితే యోగిభి పూజితే విశ్వదింగ్మండల వ్యాపి మాణిక్య తేజస్ఫురత్ కంకణాలంకృతే సాధుభి సత్కృతే వాసరారంభవేళా సముజృంభమానారవింద ప్రతిచ్ఛంద పాణిద్వయే సంతతోద్యద్వయే దివ్యరత్నోర్మికా దీదితి స్తోమ సంధ్యాయమానాంగుళీ పల్లవోద్య నఖేందు ప్రభామండలే ప్రోల్లసత్కుండలే తారకారాజనీకా సహారావళి స్మేర చారుస్తనా భోగ భారానమన్మజ్జ వల్లీ వలిచ్ఛేద వీచీ సముజ్యత్ సముల్లాస సందర్శితాకార సౌందర్య రత్నాకరే శ్రీకరే హేమకుంభోపముత్తుంగ వక్షోజ భారావనంబ్రే త్రిలోకావనంబ్రే రసద్వృత్త గంభీర నాభీసరిత్తీర శైవాల శంకాకర శ్యామ రోమావళీ భూషణీ మంజు సంభాషణి సారు సింజిత్ కటీ సూత్ర నిర్భత్సితాంగ లీలాధనుసింజినీ డంబరే దివ్యరత్నాంబరి పద్మరాగోల్ల సన్మేఖలా భాస్వర శ్రోణి శోభాజిత స్వర్ణ బుభృత్తలే చంద్రికా శీతలే వికసిత నవకింసుకా తామ్ర దివ్యాంశుకచ్ఛన్న చారూరు శోభా పరాభూత సింధూర సోణాయమానేంద్ర మాతంగ హస్తార్గళే శ్యామలే కోమల స్నిగ్ధనులోత్పలుత్పాదితానంగ తూణీర శంకాకరోద్దామ జంఘాలతే చారు లీలాలతే నమ్ర దిక్పాల సీమంతనీ కుంతల స్నిగ్ధనీల ప్రభాకంజ సంజాత దుర్వాంకురాశంక సారంగ సంయోగ రింఖన్ నఖేందుజ్వలే ప్రోజ్వలే దేవి దేవేశ దైత్యేశ యక్షేశ భూతేశ వాగీశ కోణేశ వాయువగ్ని మాణిక్య సంఘృష్ట కోటీర బాలాతపోద్దామ లాక్షారసారుణ్య లక్ష్మీ గృహీతాంఘ్రి పద్మద్వయే అద్వయే సురుచిర నవరత్న పీఠస్థితే సుస్థితే శంఖపద్మద్వయోపాశ్రితే ఆశ్రితే దేవి దుర్గా వటుక్షేత్ర పాలైర్యుతే మత్త మాతంగ కన్యా సమూహాన్వితే భైరవైరష్టభిర్వేష్టితే దేవి వామాదిభిః సంశ్రితే లక్ష్మ్యాది శక్త్యష్టకా సేవితే భైరవీ సంవృతే పంచబాణేన రచ్యాచ సంభావితే ప్రీతిశక్త్యా వసంతేన చానందితే భక్తిభాజాం పరం శ్రేయసే కల్పసే ఛందసా మోజసే భ్రాజసే యోగినా మానసే ధ్యాయసే గీత విద్యాది యోగాతి తృష్టేన కృష్ణేన సంపూజ్యసే భక్తిమచ్చేతసా వేధసా స్తూయసే విశ్వహృజ్యేన వాజ్యేన విద్యాధరైర్గీయసే యక్షగంధర్వ సిద్ధాంగనా మండలైర్మండితే సర్వసౌభాగ్య వాంఛావతీభిర్వధూభిः సురాణాం సమారాజ్యతే సర్వ విద్యా విశేషాన్వితం చాటుగాధా సముచ్చారణం కంఠముల్లోల సద్వర్ణ రేఖాన్వితం కోమలం శ్యామలోదార పక్షద్వయం తుండ శోభాతి ధూరీ భవత్ కింసుకాభం సుఖం లాలయంతి పరిక్రీడసే పాణిపద్మద్వయేనాపరేణాక్షమాలాగుణం స్ఫాటిక జ్ఞాన సారాత్మకం పుస్తకం బిభ్రతి ఏన సంచించసే చేతసా తస్య వక్త్రాంతరాత్ గద్య పద్యాత్మికా భారతీ నిస్సరేత్ ఏన యావకాభాకృతిర్భావ్యసే తస్య వశ్యా భవంతి స్త్రియః పూరుషాః येन वा सात्तकुम्भज्युतिर्भाव्यसे सोऽपि लक्ष्मी सहस्रे परिक्रीडते
కిన్న సిద్ధేద్వపుశ్యామలం కోమలం చంద్ర చూడాన్వితం తావకం జాయత తస్య లీలా సరోవారిధి తస్య కేళీవనం నందనం తస్య భద్రాసనం భూతలం తస్య గిర్దేవతా కింకరి తస్య చాజ్ఞాకరీ శ్రీ స్వయం సర్వయంత్రాత్మికే సర్వమంత్రాత్మికే సర్వతంత్రాత్మికే సర్వముద్రాత్మికే సర్వశిక్షాత్మికే సర్వచక్రాత్మికే సర్వవర్ణాత్మికే సర్వరూపే హే జగన్మాతృకే పాహిమాం 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 పాహి. ఇది అమ్మవారి యొక్క శిరస్సు నుంచి పాదముల వర్ణనతో పాటు ఆ మంత్రములో యంత్రములో ఉన్నటువంటి పరివార దేవతలు ఇత్యాది విషయములన్నీ చెప్పబడుతున్నాయి. దండకం పేరుతో మొత్తం శ్యామల విద్యనంతటినీ కూడా ఒక్క చోట అందించారు కాళిదాస మహాకవి. ఇటువంటి అద్భుతమైన ధారతో కూడిన దండకాలు సంస్కృత భాషలో చాలా ఉన్నాయి మనకి. లలితా త్రిపుర సుందరి దండకం అన్నది ఒకటి ఉన్నదండి ఇక్కడ. ఇది రచించిన వారు ఎవరు అంటే, చాలామంది ఖడ్గమాల అనే పేరుతో చదువుతుంటారు కదా, శుద్ధశక్తిమాల, అందులో దీపకళానాథుడని అంటూ ఉంటారు. కానీ శాస్త్రరీత్యా అనే పేరు దీపకనాథుడు. దీపకనాథుడు త్రిపుర సుందరి దండకం రచించాడు. అంటే ఇది విన్నాం కనుక అది విందామంటారా? కుదరదు. అదో పెద్ద దండకం. దాని గమనం మళ్ళీ దాని మాధుర్యం దానికున్నది. దాంట్లో మొత్తం అత్యంత లోతైన శ్రీ విద్యా రహస్యాలు చెప్పాడు. సామాన్యం కాదండి, ఇది ఇంకా కొంత పర్వాలేదు. అలాంటి దండకం ఒకటి ఉన్నది. అంటే ఒక్కొక్క దేవత ఉపాసకుడు సిద్ధి పొందిపోయి తాను స్వయంగా దర్శనం చేస్తూ ఆనందానుభూతి పారవస్యాన్ని దండకంలా ప్రవహింపజేశాడు. ఇదొక ఆనందానుభూతి యొక్క ప్రవాహం. ఇంత ధార ఎక్కడి నుంచి వస్తుంది? పేర్చుకున్న పదాలతో రాదు. తనంత తాను హృదయ కుహరం నుంచి గంగా ఝరిలా వెలికి రావాలండి. అది అమ్మవారి అనుగ్రహం వల్ల రావాల్సింది. అది శ్యామలాదేవి అనుగ్రహం పొందడం చేత సర్జస్ఫురణతో ఆ మహానుభావుడు ఇంత దివ్యమైనటువంటి దండకాన్ని రచించాడు. ఇక్కడ దీని ప్రారంభంలో ముందుగా ప్రశాంతంగా కొన్ని శ్లోకాలు చదివాడు ఆయన. ఆ శ్లోకాల భావం చెప్పుకుంటూ మన దండకంలో ప్రవేశిద్దాం. ఇక్కడ ముందుగా మాణిక్య వీణ, దీనికి అర్థం చెప్పుకున్నాం. మాణిక్యములు పొదిగినటువంటి, అంటే కెంపులు పొదిగినటువంటి వీణ అది. అంటే బంగారు వీణపై కెంపులు మొదలైనవి పొదగబడి ఉన్నాయి. దానిని మీటుతూ ఆ మీటుతున్నటువంటి ఆనంద పారవశ్యాన్ని ఆవిడ అనుభవిస్తాను. ఒక సంగీతాన్ని పలికేవాడు ముందు తాను ఆనందించాలి, ఆనంద పారవశ్యం తాను అనుభవించాలి. అది కృష్ణ పరమాత్ముడు వర్ణిస్తూ లీలాసుకుడు వేణునాద రసికం భజామహే అన్నాడు. ఆయన వేణునాదానికి మనందరం రసికులం కావడం కాదు, ఆ వేణునాదంతో తానే రసికుడి తాదాప్యం చెందుతాడు. అలాగే అమ్మవారు వీణ మీటుతూ ఆనందంతో నవ్వుతూ పరవశిస్తున్నది. ఆ పారవస్య భావమే మదాలసాం. అలసభావం అంటే నెమ్మది భావం అర్థం ఇక్కడ. అటువంటి పారవస్యంతో కూడిన అలసభావం. మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీల జ్యుతి కోమలాంగిం. ఇంద్రనీల మణుల వలె మెరిసిపోతున్నటువంటి కోమలమైన శరీరం కలిగినటువంటి మాతంగ కన్యను మనసా నమస్కరిస్తున్నాను అన్నాడు. ఏంటి మాతంగ కన్య ఎక్కడి నుంచి వచ్చింది? మధ్యలో మాతంగ కన్యను ఎందుకన్నారు? ఇది కూడా తెలుసుకోవాల్సినది. మాతంగం అంటే ఏనుగు. ఆ ఏనుగుకి సంబంధించిన విద్య మాతంగంటే కావచ్యము. ఎందుకంటే స్వరాల్లో ఒక్కొక్క స్వరానికి ఒక్కొక్క జంతువుకి సంబంధం ఉన్నది. అందులో షడ్జ, మధ్యమ, గాంధార ఇత్యాది స్వరములతో ఒక్కొక్క జంతువు, పక్షి వీటి యొక్క ధ్వనులతో సంబంధం ఉన్నది. పంచమం కోకిల, షడ్జము నెమల యొక్క కేకాధ్వని. ఈ మొత్తం 7 స్వరాల్లో చివరిది ఏదైతే ఉందో తారస్థాయి, అది ప్రధానమైనది. అది మన ఆరోహణ క్రమంలో వెళితే అక్కడ చివరిది, అది నిషాదం. ఈ నిషాదం ఎక్కడి నుంచి వచ్చింది తెలియాలి. అలాగే మొత్తం సప్తస్వరాలకి మన శరీరంలో ఉన్న సప్త భూమికలకి సంబంధం ఉన్నది. మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉన్నటువంటి మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా, సహస్రార. సంగీతంలో నాదోపాసకులను కొందరు ఉండేవారు. ఇప్పుడు బాగా కచేరీలు చేస్తే వాడిని నాదోపాసకుడు మనం అనేస్తున్నాం, కానీ అనకూడదు అలాగా. నాదోపాసకులు అంటే చరిత్రకంది మనకు దొరుకుతున్న నాదోపాసకుల్లో ఒక త్యాగయ్య, ఒక ముత్తుస్వామి దీక్షితులు వారు, వీళ్ళు నాదోపాసకులండి. శ్యామశాస్త్రి గారు, వీళ్ళు నాదోపాసకులు. వీళ్ళు సంగీత విద్వాంసులు మాత్రమే కాదు. మేము త్యాగరాజు కంటే 4 ఆకులు ఎక్కువ అని సంగీత విద్వాంసులు దొరకచ్చు, కానీ నాదబ్రహ్మలు మాత్రం అంత తేలిగ్గా దొరకరు. త్యాగరాజ స్వామి వంటి వారే దొరుకుతారు.